ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న మాటల్ని నిజం చేశాడు ఓ విద్యార్థి. పాఠాలు నేర్పి ప్రయోజకుడిని చేసి ఆ కాలేజీకి ఎవరు ఊహించినటువంటి సాయం చేసిన అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. భారత్లోని పేరు మోసిన యూనివర్సిటీగా పేరుగాంచిన ఆ సంస్థకి ఓ విద్యార్థి సాయం ఇప్పుడు ఎంతో ఆదర్శవంతంగా మారింది. ఇంతకీ ఎవరా విద్యార్థి, ఆయన చేసిన సాయం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. అన్నం పెట్టిన అమ్మ, చదువు చెప్పిన బడి మర్చిపోలే. తనను ప్రయోజకుణ్ణి చేసిన కాలేజీ కోసం భారీ విరాళం. అమ్మలాంటి కళాశాలకు తన వంతు సాయం. కొత్త క్లాసుల నిర్మాణానికి 5 కోట్ల విరాళంతో షాక్ అయిన ప్రొఫెసర్లు. చదువు చెప్పిన గురువులను జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు. వాళ్లే లేకపోతే జీవితానికి బంగారు బాటలు వేసేవారెవరుంటారు? విద్యాబుద్ధులు నేర్పి భవిష్యత్తుకు దారి చూపిన అమ్మలాంటి కళాశాలకు ఓ ఓల్డ్ స్టూడెంట్ భారీ విరాళమిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో నూతన తరగతి గదుల కాంప్లెక్స్ నిర్మాణానికై పూర్వ విద్యార్థి గోపాల్ టి.కే. కృష్ణ 5 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. 1968లో ఓయూలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన కృష్ణ ప్రస్తుతం అమెరికాలో వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. చదువును నేర్పి ఈరోజు తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన కళాశాలకు విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెమినార్ హాల్కు ప్రొఫెసర్ విఎం గాడ్గిల్ ఆడిటోరియంగా, కమ్యూనిటీ హాల్కు ప్రొఫెసర్ అబిద్ అలీ పేర్లు పెట్టాలని సూచించారు. అనంతరం కృష్ణను వీసీ ప్రొఫెసర్ రవీందర్ అభినందించారు. చదువుకున్నామా, బయటకు వెళ్లి ఉద్యోగం చేసుకున్నామా అన్నట్టు ఉండే ఈ రోజుల్లో పూర్వ విద్యార్థి ఓయూకు భారీ విరాళం ప్రకటించడంపై కళాశాల అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేసింది. అంతేకాదు 106 ఏళ్ల ఓయూ చరిత్రలో వ్యక్తిగతంగా అత్యధిక విరాళం అందజేసిన ఘనతను సొంతం చేసుకున్నారు గోపాల్ టి.కే. కృష్ణ దంపతులు. ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన గోపాల్ టి.కే. కృష్ణ అమెరికాలో స్థిరపడ్డారు. అయినా స్టేట్లో కో-చైర్మన్గా సేవలందిస్తూనే అమెరికాలోని రిపబ్లిక్ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. 1969లో అమెరికాకు వలసపోయిన గోపాలకృష్ణ తన దేశాన్ని మరచిపోకుండా తన దేశంపై తనకు ఉన్న ప్రేమతో ఈ సాయం చేయడంతో అందరూ హర్షిస్తున్నారు. ఉన్న ఊరికి కన్న తల్లికి ఏదైనా చేయాలంటారు. ఊరికి తల్లికి పాఠశాల కూడా ఏమాత్రం తీసిపోదు. వ్యక్తులను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో కాలేజీల పాత్ర ఎనలేనిది. అలాంటి కళాశాలలకు ఏదైనా చేయడమంటే రాబోయే తరాలకు మేలు చేయడమే. ఇలాంటి ఆలోచనతోనే తాను చేసిన సాయం ఇక్కడ చదివి అగ్రరాజ్యంలో కీలక వ్యక్తిగా ఎదగడం, యూనివర్సిటీకి పేరు తేవడం మరో విశేషం.